హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతీయ సాంప్రదాయంలో నమస్కారం అనేది పలకరింపు. రెండు చేతులు హృదయానికి దగ్గరగా జోడించి నమస్కారం చేస్తాం. మన నమస్కారంలో సమర్పణ భావం అనగా తన అహంకారం తగ్గించుకొని తనని తాను సమర్పించుకునే గుణం దాగి ఉంది. అంత గొప్పదైన నమస్కారం గురించి మరియు నమస్కార పద్ధతుల గురించి తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై ఒపీనియన్ యూ డిసైడ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మన టాపిక్లోకి ఎంటర్ అయితే నమ ప్లస్ తే నమస్తే అవుతుంది. అనగా నేను శిరస్సు వంచి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అనే అర్థం ఇందులో ఉంది. ఎదుటివారిని గౌరవించే సాంప్రదాయం, పలకరించే గొప్పతనం నమస్కారంలో ఉంది. భగవంతుని దగ్గర, గురువు దగ్గర చేసే నమస్కారం సమర్పణ భావంతో చేస్తాం. పోతే నమస్కార పద్ధతులు 4 రకాలుగా చెప్పడం జరిగింది. మొదటిది సాష్టాంగ నమస్కారం, అనగా వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, చెవులు అనే అష్టాంగాలతో నమస్కరించడం. రెండవది పంచాంగ నమస్కారం, అనగా శిరస్సు, 2 చేతులు, 2 భుజాలు, మోకాళ్ళపై వంగి చేసే నమస్కారం. మూడవది త్రయాంగ నమస్కారం, అనగా 2 చేతులు జోడించి తలపై నుంచి చేసే నమస్కారం. నాలుగవది ఏకాంగ నమస్కారం, అనగా తలను మాత్రం వంచి చేసే నమస్కారం. అయితే నమస్కారం చేయకూడని సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. వాంతి చేసుకుంటున్న వానికి, ఆవలిస్తున్న వానికి, దంతావధానం చేస్తున్న వానికి, తలంటు పోసుకుంటున్న వానికి, అలాగే శిరస్నానం చేస్తున్న వానికి నమస్కరించవద్దు. అలాగే నమస్కారం చేయడానికి అర్హత లేని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వారు ఎవరనగా నీటి మధ్యలో ఉన్నవానికి, పరిగెత్తుతున్నవానికి, ధనగర్వం కలవానికి, దూరంగా ఉన్నవానికి, అలాగే పిచ్చివానికి, చెవిటివానికి, గుడ్డివానికి కూడా నమస్కారం చేయడం తగదు. దేవతలకు, గురువులకు, పెద్దలకు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మాత్రం పంచాంగ, త్రయాంగ, ఏకాంగ నమస్కారం చేయాలి. ఇక లోక ప్రసిద్ధమైన 2 చేతులు జోడించి హృదయానికి హత్తుకునే నమస్కారం పైవన్నీ వీలు కాని సమయంలో చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.